ఇవాళ మనం రాయేస్తే కాకి మీద కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటదంట. అలాంటి తల బొద్దింకకి అంత ఇంపార్టెంట్ కాదు, ముఖ్యంగా మనుషులకు ఉండే అంత. కానీ చీమ 50 రెట్ల వెయిట్ ని వాటి భుజస్కంధాల మీద వేసుకొని బాడీ మీద వేసుకొని నీట్ గా వెళ్ళగలుగుతాయి. వాళ్ళ సూపర్ పవర్ ఏంటంటే మన అగ్రికల్చర్ సెక్టర్ లో ఎర్త్ వామ్స్ కూడా ఒక భాగస్వామ్యం ఉంది. ఆదివారం పుట్టే వరకు కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. నాకు కూడా రోజు ఇట్లాంటి కాంప్లికేటెడ్ టాపిక్ గురించి మాట్లాడి ఒక రోజు కొంచెం ఆఫ్ తీసుకోవాలని ఉంటది. ఏం చేయకుండా ఊరికే కూర్చుందని ఉంటది. కానీ కమిట్ అయిపోయిన రోజు వీడియోలు చేయాలి. అది మీకు నాకు మధ్యలో ఉండే ఒక ప్రామిస్ లాంటిది. అండ్ పిల్లలు కూడా చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు. ఈ వీడియో స్పెసిఫిక్ గా మీకోసమే. మన చుట్టూ మనం కాకుండా చాలా జీవులు ఉంటాయి కదా, అదొక చీమ, దోమ, ఈగ, కాకి, ఏదైనా ఒక 500, 600, 700 ఇయర్స్ తర్వాత మనం ఏ స్థాయిని అయితే రీచ్ అవుతామో టెక్నాలజీ పరంగా, అదే టెక్నాలజీ వాళ్ళ శరీరాల్లో ఇన్బిల్ట్ గా ఇవాళ ఉందంటే మీలో ఎంతమంది నమ్ముతారు? 100 అడుగుల దూరంలో ఎవరైనా మనిషి ఉంటే అది దోమకు తెలుస్తుంది అన్న. కాక్రోచ్ కి తల తీసేస్తే జస్ట్ ఆ శరీరంతో ఒక వారం రోజులు బతకగలుగుతుంది. తన బరువు కన్నా ఒక 50 రెట్లు ఎక్కువ బరువును ఒక చీమ మోయగలుగుతుంది. ఇలాంటి ఒక 20 లివింగ్ బీయింగ్స్ మనం తీసుకొని వాళ్ళకుండే ఆ సూపర్ పవర్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే, దీని గురించి చూస్తుంటే నేనే కంగు తిన్నాను. నాకే చాలా విషయాలు అందులో తెలియవు. సో బ్రేస్ యువర్ సెల్ఫ్స్, మనం టప్ప మాడేసుకుందాం. జస్ట్ ఒక చిన్న మాట, మన చుట్టూ జరిగే ఇంపార్టెంట్ విషయాలతో పాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నీట్ గా ప్యాకేజ్ చేసి అందరికీ అర్థమయ్యేలా, ఎంటర్టైనింగ్ ఉండేలా నేను వీడియోస్ చేస్తాను. రోజుకో వీడియో నా సైడ్ నుంచి వస్తుంది. మీరు చాలా మందికి తెలుసు కూడా. అలాంటి వీడియో నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఒక నాలెడ్జ్ పిల్ల మీకు హెల్ప్ అవ్వాలంటే, కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. మీరు రోజు పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు నాతో స్పెండ్ చేయండి చాలు. డన్. డైరెక్ట్ గా పాయింట్ వచ్చేది ముందు బొద్దింకని చూసి మీరు ఎంతమంది భయపడతారు? నాకు భయం పెద్ద విషయాలుగా నేను భయపడను. నిజం చెప్తున్నా, రోజు జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటాను కదా, అది మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం అలా ఉంది. కానీ సడన్ గా రూమ్ లోకి ఏదైనా బొద్దింక వస్తే కొంచెం నేను కూడా ఏం చేయాలో తెలియక అటు ఇటు అవుతా. అలాంటి బొద్దింకకు ఒక సూపర్ పవర్ ఉంది. మన కిచెన్స్ లోను, మన డస్ట్బిన్స్ లో ఉంటది కదా. బొద్దింక తలని ఎప్పుడైనా మీరు గమనించారా? ఆ తలని కానీ తీసేస్తే అది వారం రోజులు బ్రతకగలుగుతుంది. దాని కారణం ఏంటో కూడా మీకు స్పెసిఫిక్ గా చెప్తా. మన సినిమాలో చూస్తుంటాం, హీరో విలన్ ప్రాణం తీసేయాలన్నా, లేదా బాహుబలి లాంటి సినిమాలో కూడా ప్రభాస్ గారు తల తీసేయడం అనేది చాలా హీరోయిక్ గా చూపిస్తారు. తల తీస్తే ప్రాణం పోయింది అన్నట్టు. అలాంటి తల బొద్దింకకి అంత ఇంపార్టెంట్ కాదు, ముఖ్యంగా మనుషులకు ఉండే అంత. దానికి కారణం స్పిరికల్స్. అది బొద్దింక బాడీ చుట్టూ ఉంటాయి. ఈ స్పిరికల్స్ అనే హోల్స్ ద్వారానే అవి బ్రీతింగ్ చేస్తాయి, మనలా ముక్కు నుంచి కాదు. Unlike humans, cockroaches don't rely on their heads for breathing. They breathe through small holes called spiracles located on each body segment. ప్లస్ మన బ్రెయిన్ ఎలా అయితే మన తలలో ఉంటుందో వాళ్ళకి బ్రెయిన్ వాళ్ళ తలలో ఉండదు. కాబట్టి తల తీసేగానే ఇన్స్టెంట్ గా చచ్చిపోవు. ఒక వారం 10 రోజుల్లో చచ్చిపోతే దానికి రీజన్ ఏంటో తెలుసా? అవి వాటర్ తాగడానికి వేరే ఏ ఆప్షన్స్ లేదు. డీహైడ్రేషన్ చచ్చిపోతాయి. మీరు వినే ఉంటారు కదా, డైనోసార్లు వచ్చి వెళ్ళిపోయినాయి, తర్వాత రకరకాల క్రీచర్స్ వచ్చి వెళ్ళిపోయినాయి, హ్యూమన్ బీయింగ్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏప్స్ అంటారు. ఇలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దాటినా కూడా ఒక బొద్దింక జాతి డైనోసార్స్ కాలం నుంచి మనకు వస్తానే ఉంది. అందుకే వాటిని సర్వైవర్స్ అంటారు. ఎటువంటి విపత్తు వచ్చినా కూడా చాలా డీప్ గా బొక్కల్లోకి వెళ్ళి దాక్కుంటాయి. దట్ ఈస్ బొద్దింక ఫర్ యూ. తర్వాత ఈ చీమలు మనకంటే తర్వాత ఈ వాట్సాప్ గ్రూపులు గట్రా వచ్చాయేమో కానీ చీమలకి ఇన్హెరెంట్ గా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసా? చీమలు మనం లైన్ గా వెళ్తుండడం గమనిస్తుంటాం. ఏదైనా ఫుడ్ ఉందని తెలిసినా, ఏదైనా డేంజర్ వస్తుందని తెలిసినా కూడా ఇన్హెరెంట్ గా కమ్యూనికేట్ చేసేసుకుంటాయి. అది కూడా టెలిపతి లాంటి విషయం ద్వారా. ఫిరోమోన్స్ అంటారు. ఇదేంటిది? ఒక రకమైన సబ్ కమ్యూనికేషన్. ఇది టక్ అని ఏదైనా ప్రాబ్లం వస్తే కాలనీ మొత్తం తెలిసిపోద్ది. దానికి అదనంగా మీలో జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక పెద్ద జిమ్స్ అన్న ఎవరైనా మనం పట్టుకొని అడిగితే, బాబు మీ పర్సనల్ రికార్డ్ అంటారు, పిఆర్, మీ పిఆర్ ఎంత అంటే ఒక 100 కిలోలు ఉండే వ్యక్తి ఒక 300 కిలోలు ఉన్నా, 400 కిలోలు ఉన్నా చెప్తాడు. ఏది స్క్వాటింగ్ గానీ లేదా డెడ్ లిఫ్ట్ గానీ ఒక 300-400 కిలోస్ ఎత్తుతున్నాడంటే ఒలింపిక్ స్థాయి వెయిట్ లిఫ్టర్ కింద మనం పరిగణిస్తాం. బట్ ఒక చీమ వెయిట్ ని మనం పరిగణలోకి తీసుకుంటే ఆ చీమ కన్నా 50 రెట్లు. ఇక్కడ చూడండి, 100 కిలోల వ్యక్తి 300 కిలోలు అంటే 3 రెట్లు. కానీ చీమ 50 రెట్ల వెయిట్ ని వాటి భుజస్కంధాల మీద వేసుకొని బాడీ మీద వేసుకొని నీట్ గా వెళ్ళగలుగుతాయి, చాలా ఓపిక్ గా. ఇది కూడా నన్ను అడిగితే ఒక సూపర్ పవర్. నేచురల్ వెయిట్ లిఫ్టర్స్. నేచర్ ఆ పవర్ ని చీమలకి ఇచ్చింది. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఇమేజ్లు గూగుల్లో ఎతకాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏదైనా చీమ ఉంటే ఒక చిన్న బ్రెడ్ ముక్క ఏదైనా పెట్టండి. ఆ చీమ ఎంత స్థాయి బ్రెడ్ ముక్కను తీసుకొని వెళ్ళగలుగుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీకే మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. తర్వాత మన బల్లులు ఉంటాయి కదా, లిజర్డ్స్, అవి గోడ మీద ఎలా ఎక్కగలుగుతున్నాయి స్పైడర్ మ్యాన్ లాగా అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, చిన్నప్పుడైతే ఎవరికైనా వస్తుంది. మైక్రోస్కోపిక్ హెయిర్ కొన్ని లక్షల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రతి ఇండివిజువల్ హెయిర్ ఆ గోడతో ఒక బాండ్ ఏర్పరచుకొని ఈ ప్రతి హెయిర్ ని సెట్ అంటారు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పేరు. ఏమో మరి ఎక్కడ ఏ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లో రావచ్చు మనకి తెలియదు కదా. ఇప్పుడు ఈ మాలిక్యులర్ అట్రాక్షన్ కూడా చాలా వీక్ గా ఉండడం వల్ల టక్కన పెట్టి టక్కన పీకేయచ్చు. అందుకనే గోడల మీద కానీ గ్లాసుల మీద కానీ ఎటువంటి సర్ఫేస్ మీద టక్కన ఎక్కేయగలుగుతాయి. ఇది కూడా నన్ను అడిగితే ఒక సూపర్ పవర్. కాకులు ఒక వ్యక్తి మీద పగబెట్టుకుంటే మీలో ఎంతమందికి తెలుసు? పాములు కాదు, కాకులు. మీ వీధిలో ఏదైనా కాకుంటే ఆ కాకి మీద రాళ్ళు గట్రా వేయకండి. ఎందుకంటే ఒక మనిషి ఫేస్ ని అది కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుంటది. వీడో డేంజర్ గాడ్ అని చెప్పి చుట్టుపక్కల కాకులన్నిటికీ కూడా ఈజీగా చెప్పగలుగుతుంది. అది కూడా ఒక రోజు 2 రోజులు కాదు. ఇవాళ మనం రాయేస్తే కాకి మీద కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటదంట. అది తిరిగి ఏం చేస్తుందో మనకు తెలియదు. కానీ అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెట్టాం ఎవరినైనా? Crows are incredibly intelligent birds capable of recognizing individual human faces. Studies have shown that they not only remember people who have threatened them, but they can also hold a grudge for years.
and even pass that information on to other crows. మీరేమంటారు, ఎప్పుడైనా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే కాకిని మీరు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? ఇరిటేటివ్ హెరాస్లు ఏం చేయలేదు కదా. జాగ్రత్తగా ఉండండి. కామన్ మైనర్స్, మీరు ఈ పేరు వినే ఉంటారు లేదా ఈ బొమ్మ ఇక్కడ పెడతా ఖచ్చితంగా చూసే ఉంటారు. ఈ మైనర్స్ లో ఉండే సూపర్ పవర్ ఏంటో తెలుసా? అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టులు ఇవి. అంటే చుట్టుపక్కల ఏదైనా సౌండ్ విన్నా, అది కార్ రివర్స్ సౌండ్ అవనివ్వండి, చిన్న అలారం అవనివ్వండి, లేదా వేరే బర్డ్స్ ని ఇమిటేట్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటాయి. ఫుడ్ కొట్టేయడానికి, ఎస్కేప్ అవడానికి, లేదా రప్పించడానికి, ఇలాంటి క్యూట్ విషయాలు చేస్తుంటది. సో మిమిక్రీ ఆల్సో ఇస్ ఎ సూపర్ పవర్. మనకి ఎవల్యూషన్ ఏం నేర్పింది? మనం ఈ భూమి మీద మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం బ్రతకడానికి మనకి ఎటువంటి స్కిల్స్ కావాలో అది ఎవల్యూషన్ మనకి ఇచ్చింది. ఆ ఎవల్యూషన్ లో ఈ మైనస్ కు వచ్చిన సూపర్ పవరే ఈ మిమిక్రీ. తర్వాత ఈ పవరాల్ని ప్రేమ పవరాలని చెప్పి లెటర్స్ అవి ఇవ్వడానికి మనం వాడతామని చెప్పి మనం రకరకాలుగా మనం కథలుగా మనం వినేవాళ్ళం. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇన్హెరెంట్ జీపీఎస్ ఈ పిజన్స్ లో ఉంటుంది, ఈ పవరాల్లో ఉంటుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎర్త్ మీద ఉండే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని, సన్ డైరెక్షన్ ని అగైన్ ఇన్హెరెంట్ గా వాటి మనసులో పెట్టుకొని ఆ పవరం కూడా కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టక్కని పట్టేసుకొని జీపీఎస్ నావిగేషన్ లో వెళ్ళిపోతాయి. సో చుట్టుపక్కల మీరు ఎప్పుడైనా మీ పీజీని చూసినప్పుడు అది ఎటు వెళ్తుంది ఏంటని గమనించండి. మనకంటే చాలా రీసెంట్ గా వచ్చింది గూగుల్ మ్యాప్స్. అవి కొన్ని 100 సంవత్సరాలుగా హ్యాపీగా తిరిగేస్తున్నాయి ఇదే టెక్నాలజీని వాడి. మనం కూడా చాలా టెక్నాలజీస్ నేచర్ నుంచి నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ దాని ఏరోడైనమిక్స్ ఎలా బిల్డ్ అయ్యి ఒక పక్షిని చూసే కదా. ప్లస్ ఓకే ఇవన్నీ గాల్లో ఎగిరేవి, మన చుట్టూ ఉండే ఈగల్లో ఏముంటాయి అనే డౌట్ మీకు వస్తే మీరు కంగు తినే విషయం నేను చెప్పనా? మరి మీరు ఇబ్బంది పడకూడదు. మరి ఎవడి స్లో మోషన్ లో ఐక్యూ కూడా అనుకుంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దాని స్పీడ్ తో కంపేర్ చేస్తే మనం 120 ఫ్రేమ్స్ లో వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే స్లో మోషన్ లో యూట్యూబ్ లో ఇట్లా 0.025 ఎక్స్పెక్ట్ చూస్తుంటారు కదా. మన వీడియోస్ కూడా చాలా ఫాస్ట్ ఉన్నాయని చెప్పి కొంతమంది నాకు చెప్తుంటారు. లేదు నేను 0.75 ఎక్స్ లో వింటే నాకు మీ స్పీడ్ కరెక్ట్ గా అందుకుంటున్నా నేను అని రాశాడు ఆయన. ఎనీవేస్ ఈగల్తో కంపేర్ చేస్తే మనం చాలా స్లోగా ఉంటాం. అది ఎంత స్లో అంటే మనం ఒక ఈగను పట్టుకోవాలంటే టక్ అని మనం ఫ్లాష్ అని పట్టుకున్నట్టే అది. ప్లస్ దానికి 360 డిగ్రీస్ విజన్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ గా ఒక వ్యక్తి నార్మల్ వ్యక్తికి ఏ విజన్ ఉంటుంది? 180 డిగ్రీస్ అనుకున్నాం. అక్కడ ఎవరైనా వచ్చి హాయ్ చెప్తే నాకు కనబడుతుంది, లేదా ఇటు పక్క నుంచి ఏదైనా అంటుంటే నాకు వినబడుతుంది, లేదా అటు చూస్తా ఏదైనా జరుగుతుందా అని. బట్ వెనకాతలు ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా. మీరు కూడా ఈ వీడియోలో నన్ను చూస్తున్నారు కానీ మీ వెనకాతలు ప్రస్తుతం నేను మాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. 100% షూరిటీతో చెప్పలేరు కదా, ఎందుకంటే మనకు అది కనబడలేదు. బట్ ఒక ఈగ అది కనబడుతుంది. అదే దాని సూపర్ పవర్. అందుకే టక్ అని ఎస్కేప్ అయిపోతుంటది. దోమను పట్టుకోవడం ఈజీ ఏమో కానీ ఈగను పట్టుకోవడం చాలా కష్టం. దీంట్లో మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? బూజును మనం చూస్తాం కదా, టక్ అని మనం తీసేస్తాం. మనం స్పైడర్స్ వేస్తుంటాయి. స్పైడర్ అంటే నాకు భయం లేదు కానీ మనలో చాలా మందికి స్పైడర్స్ అంటే కూడా చాలా భయం ఉంటుంది. మీరు స్పైడర్స్ చూస్తే భయపడే వాళ్ళ? లెట్ మీ నో డౌన్. ఎనీవేస్ పాయింట్ లోకి వస్తే ఒక స్పైడర్ వెబ్ ని మీరు గమనించండి. దాని థిక్నెస్ ఏంటో మీరు చూడండి. ఒకవేళ అదే థిక్నెస్ లో మనం కానీ ఒక స్టీల్ తెస్తే, అదే థిక్నెస్ లో, రెగ్యులర్ స్టీల్ కాదు, ఆ స్టీల్ గానే ఈ వెబ్ ఒక 5 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది. చాలా లైట్ గా కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ న్యాచురల్ మినరల్స్ ఆన్ ఎర్త్. న్యాచురల్ గా ప్రొడ్యూస్ చేయగలిగితే స్పైడర్స్ ఉండే సూపర్ పవర్ అది. ప్లస్ స్పెసిఫికేషన్ బట్టి అది రకరకాల సిల్క్ వదులుతుంది. ప్రేని మనం ఇరికిచ్చేద్దాం, అది కదలకూడదు, బంకగా అంటుకోవాలంటే చాలా స్టిక్కీ సిల్క్ వదులుతుంది. లేదా సాలిడ్ గా స్ట్రక్చర్ కావాలంటే ఒక రకమైన సిల్క్. అలాగే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇకపోతే ఈ బటర్ఫ్లైస్, ఈ సీతాకోక చిలుకలు మనకు చూడగానే చాలా అందంగా చాలా ముద్దుగా ఉంటాయి కదా. వాటి వింగ్స్ ఏవైతే ఉంటాయో అల్ట్రా వైలెట్ లైట్ పడినప్పుడు ఆ లైట్ ఏదైతే మనకు కనబడదో వాటికి కనబడతాయి. రకరకాల ప్యాటర్న్స్ ప్రొజెక్ట్ చేస్తుంది వాటి వింగ్స్ మీద. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ద్వారా ఏదైనా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నా, లేదు ఈ ల్యాండ్ నాది, లేదు ఈ భాగం నాది, దాన్ని మీరు కబ్జా చేయొద్దని చెప్పడానికైనా, మేటింగ్ అయినా, ఆపోజిట్ సెక్స్ ని రమ్మని పిలవడానికైనా న్యాచురల్ గా ఆ వింగ్స్ అద్భుతంగా వాడుకుంటాయి. తర్వాత ఈ స్పారోస్ ఉంటాయి కదా, ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ మొత్తంలో మన అర్బన్ ఏరియాస్ కి పర్ఫెక్ట్ గా అడాప్ట్ అయిపోయినాయి. ఎంత చిన్న బొక్క అయినా కూడా, ఎంత చిన్న హోల్ అయినా కూడా ఫుడ్ అది పసిగట్టేస్తుంది, లేదా అది ప్యాటర్న్స్ రెడీ చేస్తుంది. పలానా ఇంటి దగ్గర పలానా ఏరియాలో పలానా టైం కి పలానా ఫుడ్ మనకు వస్తుంది, సో మనం టక్కన ఆ టైంకి లేచి వెళ్ళిపోవాలి, లేదా ఇక్కడ ఫీడింగ్ వస్తారు ఎవరైనా అని స్పారోస్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటాయి. అది సైజు చాలా చిన్నదైనా దాని బ్రెయిన్ గానీ దాని మెమరీ గానీ చాలా పెద్దది. దాని సూపర్ పవర్ ఏంటంటే సిటీస్ కి అడాప్ట్ అయిపోయినాయి. మనం కాలానుగుణంగా మారాలి, రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మన స్కిల్స్ ని మనం మార్చుకోవాలని చెప్పి చాలా కంపెనీస్ మనల్ని అడుగుతుంటాయి కదా. జాబ్స్ కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా, మనం ఈ స్పారోస్ నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సిటీస్ ని చూసి కంప్లైంట్ చేయాలి, ఇక్కడ నుంచి మాకు ఏం వస్తుందని నేర్చుకుంది, హ్యాపీగా ఇక్కడ సెట్ అయిపోయింది. ఈ రొటీన్ ని వాటి రొటీన్ గా మార్చేసుకొని హ్యాపీగా సూపర్ పవర్ తో బ్రతికేస్తున్నాయి. ఇకపోతే యానిమల్స్, ఇన్సెక్ట్స్ మనలా మాట్లాడుకోలేరేమో కానీ ఆ షార్ట్ కమింగ్ వాళ్ళు సూపర్ పవర్ లో మార్చేసుకున్నారు. మీరు ఈ హనీబీ ఎగ్జాంపుల్ చూడండి, తేనెటీగ. అది వేరే తేనెటీగలతో మాట్లాడాలంటే ఒక రకమైన డాన్స్ చేస్తుంది, విగిల్ డాన్స్ అని. ఆ డాన్స్ చేసే స్పీడ్ ద్వారా, ఆ మూవ్మెంట్స్ ద్వారా ఏ లొకేషన్ లో మనకి ఫుడ్ సోర్స్ ఉంది, ఏ పువ్వు దగ్గర మనం వెళ్ళాలి అనే కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది లొకేషన్ తో సహా. వన్స్ ఆ డాన్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ తేనె దగ్గర ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎంత గొప్ప సూపర్ పవర్ కదా ఇది. ఆర్ట్ విత్ కన్వీనియన్స్. మన నేచర్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి బ్యాలెన్స్ గా ఉంటుంది అంటే, ఎర్త్ వార్మ్స్ అంటారు కదా, ఎర్త్ వార్మ్స్ గురించి నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. అది సాయిల్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడల్లా లోపలికి వెళ్ళడానికి, లేదా అక్కడ ఫీడింగ్ అదే జరుగుతున్నప్పుడు దాని ఆకలి తీరడంతో పాటు ఆ సాయిల్ ని కూడా ఎన్రిచ్ చేస్తుంది న్యూట్రియంట్స్ తో. ఎట్ ద సేమ్ టైం ఏరేషన్ అది పెరగడానికి మీరు రైతులను అడిగితే చెప్పేస్తారు ఎర్త్ వార్మ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ సూపర్ పవర్ ఏంటంటే మన అగ్రికల్చర్ సెక్టర్ లో ఎర్త్ వార్మ్స్ కూడా ఒక భాగస్వామ్యం ఉంది.
So in case if you see some white worms on your soil, because this worm usually feeds on organic matter, this shows that your soil is very rich in organic content, which will really enable the plant to grow in a better way. ఇకపోతే స్క్విరిల్ సూపర్ పవర్ అంటే తెలుసా, ఉడత అంటారు కదా, సీడ్స్ ని తెచ్చుకుంటది అది క్యూట్ గా తిందామని. ఆకలి తీరిపోయిన తర్వాత మిగిలిపోయిన సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకెళ్లి ఎక్కడ దాద్దామా అని చూస్తుంటది. ఎక్కడో దగ్గర దాచేస్తుంది, చిల్ గా ఒక చిన్న వాక్ వెళ్తుంది. ఈ గ్యాప్ లో ఎక్కడ దాచా అనే విషయం మర్చిపోతుంది, ఎక్కడెక్కడో ఎతుకుతుంటది, లేదా అసలు ప్లాంట్ చేసే విషయాన్ని మర్చిపోతుంది. హ్యాపీగా తను బ్రతికేదో తను బ్రతికేస్తుంటది. ఈ గ్యాప్ లో అక్కడ నాటిన ఆ సీడ్ ఏదైతే ఉందో అది ప్లాంట్ అవుతుంది. అంటే వాటికి తెలియకుండానే ప్రపంచం పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నాయి ఈ స్క్విరిల్స్, ఈ ఉడతలు. అక్కడ ప్లాంట్స్ స్లోగా గ్రో అవుతాయి, పళ్ళు కాస్తాయి, ఆ పళ్ళని ఇవే స్క్విరిల్స్ తినేస్తాయి, ఈ సీడ్స్ తీసుకెళ్ళి ఇంకెక్కడైనా దాస్తాయి. ఇది ఒక చిన్న రొటేషన్ లా పెరుగుతూ ఉంటుంది. అందుకే వాటిని ఫర్గెట్ఫుల్ గార్డెనర్స్ అని కూడా అంటారు. తర్వాత బ్యాట్స్, ఇది నేను స్కూల్లో చదివాను, నాకు గుర్తుంది. ఇది నేను చదువుతున్నప్పుడు కూడా ఎస్ అనిపించింది. ఈకో లొకేషన్ టెక్నిక్ అని ఉంటుంది బ్యాట్స్ కి. చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాను కూడా, ఒక గుహలా ఉంటుంది, దాని పేరు ఎగ్జాక్ట్ గా మర్చిపోయాను, మన ఆంధ్రాలోనే ఉంటుంది. అది తెలిస్తే మీరు చెప్పండి నాకు. చాలా సినిమాల్లో కూడా చూపించారు. చిరంజీవి గారి సినిమా పాట కూడా ఒకటి డాన్స్ అది అందులో ఉంటుంది. అందులో శ్రీదేవి గారు చిరంజీవి గారి సినిమా పాట అది, టక్కని పేరు గుర్తురాట్లేదు. అగైన్ మీకు తెలిస్తే చెప్పండి కింద. మై నేమ్ ఇస్ రాజు అని ఉంటుంది సాంగ్, అది పాత సినిమా. అక్కడ ఈ బ్యాట్స్ సౌండ్ చేసినప్పుడు చాలా హై పిచ్ నాయిసెస్ ఇస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ నాయిస్ అక్కడ ఎక్కడికో వెళ్ళి కొట్టి అది వెనక్కి డైరెక్షన్ లో వస్తుంది కదా, తద్వారా ఎక్కడుందా లొకేషన్, ఏంటి దీని జియోగ్రఫీ అని చిమ్మ చీకట్లో కూడా బ్యాట్స్ పసిగట్టేయగలుగుతాయి. అదే వాటి సూపర్ పవర్. జాగ్రత్తగా వినండి, ఇది ఎకో లొకేషన్ టెక్నిక్. టర్మైట్స్ మీలో ఎంతమందికి తెలుసు? అవి కట్టుకున్న మౌంట్స్ అంటారు భారతదేశంలో. అది 8 మీటర్స్ హైట్ వరకు వెళ్తాయి. వాటి సైజు కంపేర్ చేస్తే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి, ఎన్నో స్టోరీల బిల్డింగ్స్ లాంటివి. ఎటువంటి బ్లూ ప్రింట్ లేకుండా నేచురల్ గా లోపల ఎయిర్ కండిషనింగ్ ఉండేలాగా అవి కట్టుకుంటాయి. ప్యూర్ టీమ్ వర్కే అది. ఇలా ఎన్ని 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 నేను కంప్లీట్ గా చెప్పలేదు, కానీ మన చుట్టూ చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు. అగ్రీడ్, హ్యూమన్ రేస్ గా మనం చాలా ఇన్నోవేషన్స్ చేసాం, మనం చాలా ముందుకు వచ్చాం, కానీ మన చుట్టూ ఉండే జీవుల్లో కూడా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇవాళ వీడియోలో అది నాకు చెప్పాలనిపించింది అంతే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ హోంవర్క్ టు ఆల్ ద కిడ్స్ హు ఆర్ వాచింగ్, నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉంటే, మీకు ఏదైనా ఇన్సెక్ట్ గానీ బర్డ్ గానీ ఏదైనా సూపర్ పవర్ తెలుసుంటే మా పెద్దవాళ్ళకి చెప్పండి, కింద కామెంట్స్ లో రాయండి. లెట్ us bring that innocence to the comment section. మీరేమంటారు దీనికి? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఒక గోల్డ్ ఫిష్ కి మెమరీ ఎంతకాలం ఉండొచ్చు, ఎంతకాలం అది విషయాన్ని గుర్తుపెట్టుకుంటది? ఆప్షన్ ఏ ఇస్ 3 seconds, ఆప్షన్ బి ఇస్ 3 minutes, ఆప్షన్ సి ఇస్ 1 day, ఆప్షన్ డి సెవెరల్ మంత్స్. జాగ్రత్తగా వినండి. రీసెంట్ స్టడీస్ ప్రకారం మీకు తెలిస్తే కింద కామెంట్స్ లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు, మీరు డైరెక్ట్ గా వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ లో ఉంటుంది ఆన్సర్ ఖచ్చితంగా. మన టీం నడుపుతున్న పేజ్ పెట్టేమంటాం. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ పేజ్, అది ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి వీడియోస్ ఏదైనా షేర్ చేయాలన్నా, లేదా మీరే కన్స్యూమ్ చేయాలన్నా, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఎంత మందికి రీచ్ అవుతుందో తెలుసా? ఏదో వాల్యూ మనం యాడ్ చేయాలి, వాల్యూటైన్మెంట్ జోన్ లో ఉండాలి అనేదే నా తాపత్రయం. ఎనీవేస్, చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. నేను వీడియో పెట్టగానే రోజు మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో చాలా మంది చిన్నపిల్లలు చూస్తుంటారు కాబట్టి, వాసుకి స్నేక్ గురించి వీడియో చేశాను నేను. అదేంటి, దాని వెనకాల ఉండే ఆ థియరీస్ ఏంటి అని చెప్పి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా లెవియథన్ అనే కాన్సెప్ట్ మీద చాలా నెలల క్రితం వీడియో చేశా, ఆ వీడియో ఇక్కడ ఉంది. వాచ్, ఆదివారం ఎంజాయ్ చేయండి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.